హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రసం రైస్ చూపిస్తున్నానండి. ఏం కూర వండాలో తోచినప్పుడు, అలాగే లంచ్ బాక్స్ తొందరగా కావాలన్నప్పుడు ఇలా ఈజీగా రసం రైస్ చేసేసుకోండి. చాలా బాగుంటుంది. మిక్చర్ కానీ ఏదైనా పకోడీ వడియాలతో తీసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుందండి. సో ఈ రసం రైస్ కోసం నేను 3/4 కప్పు రైసు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ నానితే మనకు రసమన్నం అనేది సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ కొంచెం చింతపండు తీసుకొని దీన్ని కూడా నీట్గా వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు, అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని వీటిని కాస్త వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేస్తేనే మనకు రసం రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంగువ వేసి 1 నిమిషం వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. టమాటాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసుకోవాలండి. మనము టమాటాలు యాడ్ చేస్తేనే ఇలాగ ఉప్పు యాడ్ చేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. ఇలాగ వీటిని బాగా మిక్స్ చేసుకుని లిడ్లో వచ్చేసి ఈ టమాటాలను మెత్తగా మగ్గించుకోవాలండి. చూడండి, టమాటాలు ఇలాగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలండి. కారం అన్నది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. మనం వాడే రసం పౌడర్ని పట్టించి కారం యాడ్ చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలండి. రసం పౌడరు కొంచెం ఘాటుగా ఉంటే ఇక్కడ కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో సరిపడా చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3/4 కప్పు చింతపండు రసం యాడ్ చేసి మిగతా 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. చింతపండు రసం యాడ్ చేసి దీన్ని మనము కొంచెం ఉడికించాలండి. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 కప్పు రైస్కి 5 కప్పుల వాటర్ అండి. ఈ 5 కప్పుల్లో మనము చింతపులుసు మనం సరిపడినంత యాడ్ చేసుకోవచ్చండి, పులుపుకు తగ్గట్లు. అంతే, అంతా బాగా మిక్స్ చేసుకుని ఇక్కడ ఉప్పు అడ్జస్ట్ చేసుకుని దీన్ని పొంగు రానిచ్చుకోవాలండి. చూడండి, ఇలాగా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల రసం పౌడర్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్ల రసం పౌడర్ యాడ్ చేసి దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఈ రసం రైస్ని కుక్కర్లో కాకుండా మనము విడిగా వేరే పాత్రలో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలండి. పులుపు యాడ్ చేసాం కాబట్టి కొంచెం బెల్లం యాడ్ చేస్తే మనకు రసమన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, లిడ్లో వచ్చేసి 3 to 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇక్కడ నేను 4 విజిల్స్ పెట్టుకున్నానండి. 4 విజిల్స్ తర్వాత చూడండి, రసం రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు రైస్ అనేది కొంచెం పలుకులుగా ఉండాలంటే మరీ ఎక్కువ కలపద్దు. లేదు బాగా మెత్తగా కావాలంటే గరిటెతో బాగా మెత్తగా మెదిపేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలండి. దీన్ని మనము పకోడీ కానీ వడియాలు కానీ ఏదైనా మిక్చర్తో పాటు తీసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మరి ఈ రసం రైస్ రెసిపీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.